హాయ్ అండి, నమస్తే. నేను మీ నవ్యశ్రీ. వెల్కమ్ టు ఈట్ నాన్ స్టాప్. ఇవాళ సెషన్లో డ్రై ఫ్రూట్స్ లడ్డు పిల్లలకి ఏ విధంగా తయారు చేసి పెడితే తింటారో తెలుసుకుందాం. తయారీకి కావాల్సిన పదార్థాలు మీ దగ్గర ఏవేవైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ తీసుకోండి. అయితే బాదం పప్పు మాత్రం ముందు రోజుగానే నానబెట్టుకుని స్కిన్ పీల్ చేసేసి ఒక రోజంతా ఎండలో ఆరబెట్టుకుని తీసుకోండి. అలానే జీడిపప్పు, వాల్నట్స్, ఖర్జూరం, ఎండు ఖర్జూరం అయినా పర్వాలేదు, మనకి నార్మల్ డేట్స్ అయినా పర్వాలేదండి. పిల్లలకి మాత్రం నార్మల్ డేట్స్ అయితేనే ఇష్టంగా తింటారు. అలానే అంజీర్, కిస్మిస్, నల్ల ద్రాక్ష కూడా మీ దగ్గర ఉంటే తీసుకోండి. తయారీ విధానం: మిక్సీ జార్ తీసుకుని బాదం పప్పు, జీడిపప్పు, అలానే వాల్నట్స్ కూడా వేసుకుని కొంచెం కోర్సుగా అంటే లైట్ బరకగా ఉండేలాగా పౌడర్ చేసుకోండి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. బాదం పప్పు మాత్రం ఒకరోజు నానబెట్టుకుని స్కిన్ పీల్ చేసేసి ఒకరోజు సన్ డ్రై చేసి తీసుకుంటే మీకు ఈ లడ్డూలు అనేవి చాలా కాలం వరకు నిలవ ఉంటాయి. అలానే మిక్సీ జార్ కూడా అస్సలు తడి లేకుండా చూసుకోండి. ఎక్కువ రోజులు నిలవ ఉండడానికి తడి లేకుండా చూసుకుంటే మీకు లడ్డూలు చాలా ఫ్రెష్గా ఉంటాయి ఎక్కువ కాలం. అలానే ఇప్పుడు కిస్మిస్, అంజీర్, అలానే డేట్స్ కూడా వేసుకోండి. నేను ఎండు ఖర్జూరం వేసుకుంటున్నాను. ఎండు ఖర్జూరం కన్నా కూడా మీరు నార్మల్ ఖర్జూరం వేసుకున్నట్లయితేనే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు. ఒకవేళ మీ దగ్గర నల్ల ద్రాక్ష ఉంటే అవి కూడా వేసుకోండి. అంజీర్ మీరు ఇలా ముక్కలు చేసి వేయడం వల్ల త్వరగా గ్రైండ్ అవుతుందన్నమాట. కొంచెం హార్డ్గా ఉంటుంది కదండి, అందుకని ఇలా ముందుగానే మీరు చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వీటిని కూడా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మీరు బాదం పప్పు, జీడిపప్పు, అలానే వాల్నట్స్ మిక్స్చర్ని ఎందుట్లో అయితే వేసుకున్నారో అదే గిన్నెలో ఈ మిక్స్చర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ నట్స్ పౌడర్లోకి ఈ మిక్స్చర్ మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మీరు ఇంకా ఎటువంటి ఇంగ్రీడియంట్ యాడ్ చేయవలసిన అవసరం లేదండి. షుగర్ అయితే అసలే వాడక్కర్లేదు. సో మన హెల్త్కి ఇది పర్ఫెక్ట్ రెసిపీ అన్నమాట. చాలా చాలా హెల్దీ అండి. పిల్లలకైతే డెఫినెట్గా మీరు రోజుకు ఒక లడ్డు పెట్టినట్టయితే చాలా చాలా హెల్దీగా ఉంటారు. నట్స్ తిననని మారం చేసే పిల్లలకైతే ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ రెసిపీ. సో కంపల్సరీ మీరందరూ ట్రై చేసి మీ పిల్లలకి కూడా టేస్ట్ చూపించండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చేతికి నెయ్యిని అప్లై చేసుకుని మీకు కావాల్సినంత క్వాంటిటీ తీసుకుని బాల్స్లో ప్రిపేర్ చేసి వేరే ప్లేట్లోకి పెట్టుకోండి. మొత్తం మిక్చర్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు సేమ్ ప్రాసెస్ అండి. మీరు ఇట్లా బాల్స్లో ప్రిపేర్ చేసుకుని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ వల్ల మనకి ప్రోటీన్స్, మినరల్స్, అలానే విటమిన్స్ కూడా మన బాడీకి బాగా అందుతాయి. అలానే దీనివల్ల డైటరీ ఫైబర్ కూడా బాగా అందుతుంది. డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకు కూడా ఇది హై క్యాలరీ సబ్స్టిట్యూట్ అని చెప్పుకోవచ్చండి. సో పిల్లలకి పెద్దలకి అంత తేడా లేకుండా ఈ రెసిపీ అనేది అందరికీ చాలా చాలా హెల్దీ అనమాట. షుగర్ అసలే మనం యాడ్ చేయం కాబట్టి న్యాచురల్ షుగర్స్తోనే మనకి ఈ రెసిపీ తయారవుతుంది. కాబట్టి మీరందరూ హెల్దీ స్నాక్ రెసిపీని ట్రై చేయాలనుకుంటే కంపల్సరీ మీరు ఈ రెసిపీ చేసుకుని తీరవలసిందే. సో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.